ఇవ్వాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు వెంటనే, ఇవ్వాలి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వెంటనే, ఇవ్వాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు వెంటనే, నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి, ఇవ్వాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు వెంటనే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను వెంటనే భర్తీ చేయాలి, ఖాళీ పోస్టులు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీ పోస్టులు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీ పోస్టులు వెంటనే నిరుద్యోగుల ఉద్యోగాలు వెంటనే నిరుద్యోగుల ఉద్యోగాలు వెంటనే ఎర్ర జెండా ఎర్ర జెండా నిరుద్యోగుల ఉద్యోగాలు వెంటనే ఖాళీ పోస్టులు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీ పోస్టులు వెంటనే. ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న పోస్టులు మొత్తం భర్తీ చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరాదీక్ష చేస్తూ ఉన్నాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఖాళీ పోస్టులు అనేక భర్తీ ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా ఇప్పటికీ 20,000 పోలీసు పోస్టులు భర్తీ ఉన్నాయి. అవి భర్తీ చేయాలని చెప్పి టీచర్ పోస్టులు, అలాగే ఇతర ప్రభుత్వ రంగ సంస్థలలో ఆర్ఎండ్బి కానీ, అలాగే ఈరోజు ఎంపీడీ ఆఫీస్ కానీ, పక్కన ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఇతర ప్రభుత్వ శాఖలలో అనేక ఖాళీ పోస్టులు ఉన్నాయి. ఖాళీ పోస్టులు మొత్తం భర్తీ చేయాలని చెప్పి కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన దేశ ప్రధాని గారు ఖచ్చితంగా అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడి ఖాళీ పోస్టులు ఖచ్చితంగా భర్తీ చేయాలని చెప్పి కూడా ఈరోజు సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 12 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 3 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఇప్పటిదాకా కూడా ఈరోజు అనేక ఖాళీ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా భర్తీ చేయాలని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఈ మంత్రులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈరోజు పల్లిబట్టను నమ్ముకునేది కూడా ఒక ఉద్యోగం అని చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి అట్లా మాట్లాడే సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత ఉండాలి. ఖచ్చితంగా దిగిపోయినప్పుడు పింఛన్ కూడా ఉండాలి. ఇప్పటికే ఉద్యోగ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా మంది కూడా ఈరోజు ఉద్యోగాలు చేసిన వాళ్ళందరూ కూడా టీఎల్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికీ మన చాలా మందికి ఉద్యోగాలు రాని పరిస్థితి ఉంది, జీతం రాని పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అందరికీ ఈఎస్ఐ, పిఎఫ్, డిఏలు, అలాగే పిఆర్సీ వచ్చే విధంగా ఖాళీ పోస్టులు భర్తీ చేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే దీని మీద పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడి చేసినా, పార్లమెంట్ ముట్టడి చేసినా, నిరుద్యోగులు ఉద్యోగాలు వచ్చేవారు ఖచ్చితంగా సిపిఎం పార్టీ ఎర్రజెండా అండకుండా ఈరోజు నిరుద్యోగులకు అనుగుణంగా ఈరోజు సిపిఎం పార్టీగా ప్రభుత్వాలకు హెచ్చరిస్తూ నిరుద్యోగులకు భరోసా కల్పిస్తున్నాం. నా పేరు పుష్పచంద్రయ్య, సిపిఎం పార్టీ వికారాబాద్ జిల్లా నాయకుడిని. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికీ 12 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఈరోజు దేశం లోపల ప్రతి సంవత్సరము 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటని చెప్పి ఈరోజు ఎవరికి ఇవ్వట్లేదు. 10 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఈ దేశం లోపల ఎవరిని ఫిలప్ చేసలేదు కేంద్ర ప్రభుత్వము. దున్నపోతు మీద వాన పడ్డట్లున్నది. కాబట్టి ఖబర్దార్ నరేంద్ర మోడీ ఈరోజు సోనా సూట్ తొడుక్కుంటా, రకరకాల సూట్లు మార్చుకుంటా ప్రపంచ యాత్రికుడు అవి తిరుగుతున్నాడు. ఏ భాయ్ ఓ భాయ్, ఏ కరేగా ఓ కరేగా అని మాయమాటలు చెప్తున్నాడు. కాబట్టి ఈ దుర్మార్గం. కాబట్టి యూత్కు ప్రపంచం లోపల ఎక్కడ లేనటువంటి యువకులు ఈ భారతదేశంలో ఉన్నారు, నిరుద్యోగులై ఉన్నారు. ఆడపిల్లలు, మగపిల్లలు ఈరోజు ఉద్యోగాలు లేక పస్తులు ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది. ప్రజల ముందు అనేక వాగ్దానాలు చేసి యువతను మభ్యపెట్టి ప్రపంచం లోపల లేనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి యూత్ను తప్పుదో పట్టించినటువంటి నరేంద్ర మోడీ ఖబర్దార్ నీకు రోజులు దగ్గర పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాయమాటలు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2,45,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ ఉన్నారు. 2 లక్షల మంది అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ ఉన్నారు. కాంట్రాక్ట్లో 45,000 మంది పనిచేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం విషయంలో మొన్ననే సర్వే చేసిన ప్రకారం, సర్వే గణాంకాల ప్రకారము 20,000 పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు వేకెన్సీస్ ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం గణాంకాల ప్రకారం 20,000 పోస్టులు వేకెన్సీ ఉంటే కేవలం 7,000 నోటిఫికేషన్ వేసి ఈరోజు దుర్మార్గంగా యువత కలుపు కొడుతున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారుగా 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఈ రాష్ట్రం లోపల 2 లక్షల మేము గెలవంగానే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేవలం 16,000 కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 16,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసింది. బీఆర్ఎస్ అంటే మన టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినటువంటివి మొత్తం కలిపి ఈ రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 60,000 వరకే ఉద్యోగాలు ఇచ్చింది. కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రము 16,000 ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం వారి అవివేకానికి నిదర్శనం.
యూత్ అంతా గమనిస్తున్నారు. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యువకులకు ఉద్యోగాలు వచ్చే వరకు 5,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లోపల జమ చేయాలి. రేపటి లోపల ఈ యొక్క కార్యక్రమము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే రేపు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను పీజీలు చదివి మాస్టర్ డిగ్రీలు చదివి అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు చదివి బీఈడీలు టీటీసీ రకరకాల ఐఐటి అలాగే ఇంజనీరింగ్ చదువులు చదివి ఈరోజు అవాస్ పాలై రోడ్ల పాలవుతున్నారు. కాబట్టి ఈ పాలకులు యువతను మభ్యపెడుతున్నారు. తక్షణమే వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోతే రేపటి లోపల సిపిఎం పార్టీ ఆధ్వర్యం లోపల కార్యాచరణ రూపొందించి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాటాలు చేస్తాం, ప్రభుత్వాన్ని మెడబలుస్తాం. అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వీళ్ళకి 5,000 రూపాయలు మంజూరు చేయాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే వరకు తక్షణమే రిక్రూట్మెంట్ చేయాలని, కేంద్ర ప్రభుత్వం కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని తక్షణమే ఇవ్వాలని. లేకపోతే ఈ రాష్ట్రంలో దేశంలో ఈరోజు ఆల్ ఇండియా లోపల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో యువత ఉద్యోగాల కోసం స్ట్రగుల్ చేస్తున్నది. కాబట్టి ఈ స్ట్రగుల్ ఇంతటితో ఆగదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మెడదవంచి నిరుద్యోగులను అందరినీ ప్రోత్సహించి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే వరకు పోరాటం చేస్తాం. దానికి సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు తెలియజేసుకునే అవకాశం ఇచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా, అభ్యుదయ భావాల వ్యక్తులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, విద్యావంతులు అందరికీ పేరు పేరున ఇంటెలిజెన్స్ ఎస్పీ కానిస్టేబుల్స్ ఎవరైనా ఉంటే కూడా ప్రభుత్వానికి సరైన నివేదిక పంపాలని తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ పేరు పేరున సిపిఎం వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.